రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్ళాలి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఎవరైతే ఆ రకంగా రాష్ట్రానికి ఒక సమర్థవంతమైనటువంటి పాలన ఇవ్వగలరో వారిని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పి ప్రజలు భావించినటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఈ కూటమికి ప్రజలందరూ కూడా అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించారు. ఇది మరి ఒక్కసారి నేను తెలియజేస్తున్నాను, ఇది కేవలం విజయం మాత్రమే కాదు, మా బాధ్యతని ఒక్కసారి ప్రజలందరూ కూడా మాకు గుర్తు చేశారు అని చెప్పి నేను భావిస్తూ మరి ఒక్కసారి ఇంతటి చక్కటి విజయాన్ని అందించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా నాకు ఇక్కడ రాజమహేంద్రవరంలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఆశీర్వదించి నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందించినటువంటి సందర్భంలో తెలుగు ప్రజలకి, అదేవిధంగా రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా మేము బాధ్యతాయుతంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి పాత్ర ఉందండి, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు. మరి మన అందరికీ తెలుసు, వారు కొన్ని సీట్లు తగ్గించుకోవటం కావచ్చు, ఈ కూటమిని కొహెసివ్గా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి భావనలో వారు ఒకంత తగ్గినా పర్వాలేదు అనేటువంటి భావనతోటి ఏదైతే వారు ముందుకు వెళ్ళారో వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది మాత్రమే కాకుండా జన సైనికులందరూ కూడా వారి నాయకుడు ఇచ్చినటువంటి పిలుపుని వారి గౌరవించి వారందరూ కూడా అద్భుతమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి సందర్భంలో ఈ యొక్క విజయాన్ని మేమందరం కూడా సాధించగలిగామని చెప్పి నేను సీట్లు తగ్గొచ్చు, కానీ మా యొక్క భావన కావచ్చు, మా యొక్క లక్ష్యం కావచ్చు, ఎటు కూడా మార్పు లేదండి. ఖచ్చితంగా కూటమిలో, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వారు ఇప్పుడు మేము ఆల్రెడీ హాఫ్ మార్క్ దాటాము, మేము కూటమిగా దాటినటువంటి సందర్భంలో ఏ విధంగా ఇంతకు ముందు దేశ సేవకి అంకితం అవుతూ ముందుకు వెళ్ళగలిగాము, అదే విధంగా ఇప్పుడు ముందుకు వెళ్తాము. అయితే కొన్ని నిర్ణయాల్లో ఎన్డీఏ కూటమి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి సహకారం ఖచ్చితంగా మాకు అవసరం అవుతుంది. వారి సహకారాన్ని తీసుకుంటూ మేము ముందుకు వెళ్ళగలుగుతాం అని చెప్పేటువంటి విశ్వాసం మాకు ఉంది. విమర్శ ఏముందండి, విమర్శ ఏముంది, ఇది ప్రజల తీర్పు, ఇది అది వారు యాక్సెప్ట్ చేయాలి. మేమే విధంగా ఈ యొక్క విజయాన్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తున్నాము. వారు కూడా ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా, రెస్పాన్సిబుల్ పొలిటీషియన్స్గా వారు ఖచ్చితంగా దీన్ని వారు స్వాగతించాలి. మేడం నాన్ లోకల్ చాపర్ మీద వచ్చారు మళ్ళీ వెళ్ళిపోతారు అని విమర్శించిన వ్యక్తులకి ఈ రోజు డిపాజిట్ కూడా దక్కలేదు. దీన్ని ఎవరిని అంటున్నారు మీరు? ఎక్కడ ఎటువంటి వారిని? ప్రజలు తీర్పు ఇచ్చారండి, నమ్మకంతో విశ్వాసంతో ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకి అనుగుణంగా మేము బాధ్యతాయుతంగా వ్యవహరించవలసినటువంటి బాధ్యత మా. రైట్.